పెద్ది మూవీ సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది సాంగ్? పెద్ది మూవీ సెకండ్ సాంగ్ చూశానండి. నాకు అసలు ఆ పాట ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మొత్తం డప్పులు కొట్టుకుంటూనే ఉన్నారు. మరి ఏఆర్ రెహమాన్ గారు పాడారట. మరి ఈ మధ్యగా చూస్తే ఏఆర్ రెహమాన్ గారు విపరీతంగా కాపీలు కొడుతున్నారు. మొన్న ఈ మధ్య కూడా నార్త్ ఇండియాలోంచి ఒక ప్రముఖ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి కాపీలు కొడుతుంటారంట. మరి ఈ పాట కూడా పెద్దగా ఎక్కడో కాపీ కొట్టే తీసుకొచ్చారు. అసలు ఆ పాట మొత్తం డప్పులు కొట్టడం తప్ప అసలు ఏం కనపడలేదు. కానీ రామ్ చరణ్ గారి వల్ల ఆ పాటకు కొంచెం అందం వచ్చింది. రామ్ చరణ్ కాకుండా వేరే వాళ్ళు అయితే అసలు ఆ పాట పెట్టి ఏదైనా కుక్కల్ని తరివేయడానికో ఈగలు తరివేయడానికో పెట్టుకునేవాళ్ళు. చాలా అదరగొట్టారు. పాట అయితే బాగుంది, కానీ దాని ముందు పాటే బాగుంది. ఫస్ట్ సాంగే బాగుంది. నాకు సెకండ్ సాంగ్ అంటే ఫస్ట్ సాంగే బాగుంది. అయితే చిరంజీవి గారు సంక్రాంతికి వచ్చి హిట్ కొట్టారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తో వస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు పెద్దితో వస్తున్నారు. హిట్ కొడతారా? ఎలా అనిపిస్తుంది? ఏమో ఒక సెంటిమెంట్ ప్రకారం ఏంటంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ చేసిన సినిమాలు ఏవి హిట్ అవ్వలేదు తెలుగులో. ఒక సెంటిమెంట్ అయితే ఉంది. చాలా సినిమాలు కూడా హిట్ అంటే డైరెక్ట్గా ఏఆర్ రెహమాన్ గారు తెలుగు సినిమా చేసింది వెంకటేష్ గారి సినిమా ఒకటి చేసినట్టుంది. అది తప్ప ఇంకేం చేసినట్లేదు. డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని ఫ్లాప్సే ఉన్నాయి. మరి ఆ ఎఫెక్ట్ ఏమైనా పడుతుందా పెద్ద సినిమా మీద అనేది చూడాలి. అంటే ఒకవేళ ఇది కూడా ఫ్లాప్ అయితే పడకూడదనే భావిద్దాం. ఏఆర్ రెహమాన్ గారు తమిళంలోనే సూపర్. ఆయన కూడా పాపం ఆయన భార్య వదిలేసింది ఆయనకి. ఆయన డైవర్స్ తీసుకొని ఆయన చాలా బాధల్లో ఉన్నాడు. ఆయన తీవ్రమైన ఒంటరితనంతో బాధపడుతున్నాడు ఏఆర్ రెహమాన్ గారు. తన ఒంటరితనం అంతా ఈ పాటలో చూపించాడు. అందులో కూడా ఒంటరి పాట, హీరోయిన్ కూడా పాటలో లేదు. పాపం ఎంతసేపు ఆయన ఒక్కడే రామ్ చరణ్ గారే డాన్స్ చేయడం జరిగింది. ప్రతి పాటలో కూడా హీరోయిన్ చూపించాలి. హీరోయిన్ చూపిస్తారు. అదే చెప్తుంది. ఒంటరి ఏఆర్ రెహమాన్ గారు తన ఒంటరితనాన్ని పాటలో చూపించాడు. పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది పాట? రెహమాన్ గారు పాడారు. అవునండి, రెహమాన్ గారి సాంగ్ చాలా బాగుంది. ఆ రెహమాన్ గారు పాడిన సాంగ్కి తగ్గట్టుగా రామ్ చరణ్ గారు స్టెప్స్ వేశారు. చాలా సూపర్ హిట్గా ఉంది. రామ్ చరణ్ గారి లుక్ ఎలా అనిపించింది? చాలా యూత్కి నచ్చినట్టుగా అనిపించింది. లేడీస్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది. చాలా బాగుంది. అందరూ ఫస్ట్ ఆయన చిరుత మూవీలో సాంగ్ లాగా ఉందని ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే ఉందా? అలాగే అనిపించలేదు. చాలా బాగుంది సాంగ్. అయితే యూత్కి నచ్చేటట్లుగా ఉంది. ఇప్పుడు లేడీస్ కూడా ఆ స్టెప్స్ కానీ ఆ పెద్ద లుక్ కానీ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. అయితే సంక్రాంతికి చిరంజీవి గారు హిట్ కొట్టారు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఇప్పుడు పెద్ద మూవీతో చరణ్ గారు వస్తున్నారు. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పెద్ద మూవీ చాలా సూపర్ హిట్ గా ఉంటుందండి. ఫ్యామిలీస్ ని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని అందరినీ చిరంజీవి గారి మూవీ లైక్ చేశారు అందరూ. అలాగే ఇప్పుడు ఈ పెద్ద కూడా అలాగే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా చెప్పవసరం లేదు. ముగ్గురు కలిపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మొత్తం ఊపేస్తారు. సాంగ్ సాంగ్ ఏమో కానీ స్టెప్స్ మాత్రం చాలా చాలా హైలైట్గా ఉన్నాయక్క. ఫస్ట్ సాంగ్ కన్నా దీనికి డబుల్ ఉంటుందని చెప్పి అనుకున్నాం, కానీ కొంచెం బాధేస్తుంది. రామ్ చరణ్కి ఆయనున్న స్పీడ్కి, ఆయనకున్న స్టెప్స్కి సాంగ్ కొంచెం డల్ అయినట్టు అనిపించింది. ఏమో ఒకవేళ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 5-6 సాంగుల్లో ఒక సాంగ్ కొంచెం డల్ ఉన్నా సినిమా మాత్రం లెగిస్తే హైలైట్ లెగుస్తుంది. అది అయితే ఇన్ని సంవత్సరాలైనా రామ్ చరణ్ గారి గ్రేస్ తగ్గలేదు అని ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. మీరేమంటారు? నిజంగా 100% ఎట్లా అయితే ఆయన ఉన్న ఏజ్కి, ఆయనకున్న స్టైల్కి ఆ తగ్గట్టు సాంగ్లు చూపించేశాడు. కానీ ఏంటంటే మనం సాంగ్ మొత్తం కన్నా చిన్న బిట్టు చికిరి చికిరి ఎలా హిట్ అయిందో దానిలో కూడా ఇదే సేమ్ సాంగ్లో కొంచెం ఏమన్నా డిఫరెంట్గా స్టెప్ ఉంటే ఇంకా కొంచెం సాంగ్ అనేది లేసేది. కాబట్టి కొంచెం ఈ సాంగ్లో కొంచెం డల్ అని అనిపించింది. కాబట్టి దయచేసి రామ్ చరణ్ ఆయన ఉన్న ఫ్యాన్స్కి మాత్రం ఎటువంటి డిస్టర్బెన్స్ రాదని చెప్పి మనం అనుకుంటున్నాం. అయితే మొన్న చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు. అండ్ పెద్ద సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? మ్యాక్సిమం ఇప్పుడు ఆయనకున్న కవల పిల్లలు పుట్టారు కదా, ఆయన ఉన్న సందర్భంగా సాంగ్ ఇంకా సినిమా కానీ వేరే రేంజ్లో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాము. కంపల్సరీ చికిరి సాంగ్ వచ్చిన రోజులు ఎంతమంది అసలు రామ్ చరణ్ ఫ్యాన్సే కానీ ప్రతి ఒక్కరు ముసలోళ్ళు కూడా ఆ స్టెప్ను వదల అంతగానం చేశారు. కాబట్టి కంపల్సరీ ఆ సాంగ్స్తోనే సినిమా వేరే లెవెల్లో లేస్తుందని చెప్పి అనుకుంటున్నాం. అయితే రెహమాన్ గారి మ్యూజిక్ బాగాలేదు, మైనస్ అవుతుందేమో మూవీకి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అది ఎట్లా అంటే మనము 50% ఉండదు. ఎందుకంటే మనం ఒకసారి డల్ అని చెప్పలేము. ఒకవేళ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సాంగే లేకొచ్చేమో. కాబట్టి మనం ముందే అంచనా వేయలేము. ఆ సాంగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం చెప్పచ్చు. సాంగ్ అంతగా అనిపించలేదమ్మా, కానీ డ్యాన్స్ బాగుంది. ఓకే, వెనకమాల మ్యూజిక్ బాగుంది. రెహమాన్ గారి మ్యూజిక్ అంటేనే ఒక పాట అంటే కూడా ఒక లుక్ ఉండేది.
కానీ పాటలో అంత అనిపించలేదు. కానీ అమ్మాల మ్యూజిక్ బాగుంది, కానీ డ్యాన్స్ బాగుంది. సింపుల్గా చేసినా కూడా రామ్ చరణ్ లుక్కులు డ్యాన్స్ పరంగా చాలా బాగుంది. అయితే రెహమాన్ గారి మ్యూజిక్ మైనస్ ఏమన్నా అవుతుందా మూవీకి? ఏమో అమ్మ చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ సాంగ్ బాగుంది కానీ స్టెప్పులు కుదరలా. సేమ్ ఈ సాంగ్కి ఏంటంటే సాంగ్ బాగోలా, స్టెప్పులు బాగున్నాయి. ఓకే, ఒక రివర్స్ అయితే వాతావరణం అయితే కనపడింది. కానీ 2026 చిరంజీవి గారి ఫ్యామిలీకి కలిసి వస్తుంది, అదే మూమెంట్లో వెళ్ళిద్దని ఆశ అయితే మాకుందమ్మా. ఓకే, మూవీ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? సూపర్ హిట్ ఉండొచ్చమ్మా. కానీ ఏంటంటే ఈ పాటతో కొద్దిగా నిరాశ అనేది ఫ్యాన్స్లో మొదలయ్యింది. ఎప్పుడు రిలీజ్ అయ్యిద్ది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండారు. ఒకవేళ పోస్ట్ పోన్ అవుతుంది అని అనుకుంటున్నారు? అదే ఆ మాట కూడా పొద్దున వచ్చిందమ్మా. ఆ మాట కూడా కొద్దిగా ఈ పాట అది ఆ మాట ఒకేసారి వచ్చేప్పటికి ఫ్యాన్స్ కూడా కొద్దిగా బాధపడుతున్నారు. కొద్దిగా అంటారు కదా అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలని, అట్లా తయారైందమ్మా. అయితే మూవీ పోస్ట్ పోన్ అయ్యే కొద్దీ మూవీ మీద ఉన్న అభిప్రాయం చేంజ్ అవుతుంది అంటారు కదా, సో దీని మీద ఎలాంటి ఇంపాక్ట్? ప్రకటించిన డేట్కి 2 నెలల ముందే 10,000 కాదు 50,000 అయినా కానీ టికెట్ తీసుకుంటున్నారు. ఆ రోజు అది సినిమా రాకపోవట్లం రీసెంట్గా అఖండ 2 చూసి ఎంత నిరాశ చెందారంటే అదే పరిస్థితి ప్రతి ఫ్యాన్స్కి తయారవుతుంది. సినిమా రేపు వచ్చిద్ది అన్న గ్యారంటీ కూడా లేకుండా ఉంది. ఆ టికెట్లు కూడా అట్టా తయారైంది. నెల ముందో 15 రోజుల ముందు ఆన్లైన్లో పెట్టేవాళ్ళు గంట ముందు పెడుతున్నారు. అది కూడా ఇబ్బంది అవుతుంది. ఆన్ చేస్తున్నారు ఫోను, టికెట్లు కనపడతల్లా, అరే ఫుల్ అయినాయి ఏందనేది అర్థం కావట్లా. ఇక ఏం చేయాలనేది పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి సినిమా పెద్దలు సినిమా వదిలే డేటుని కానీ ఆ టికెట్లు కానీ అందుబాటులో ఉండే రేట్లు ఎక్కువ పెంచుకో, చూసేవాడు చూస్తాడు. కానీ చూసేవాడికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఈ ఆన్లైన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అది తగ్గియాల్సిన బాధ్యత పెద్ద కుటుంబం చిరంజీవి గారిది సినీ ఫీల్డ్లో. ఆయన చర్యలు తీసుకోవాలి, లేదా రామ్ చరణ్ గారు అయినా దీని మీద స్పందించాలి. ఆయన సినిమా వస్తుంది కాబట్టి అని మేము అనుకుంటాం. ఓకే, సో సినిమా నుంచి కూడా అప్డేట్స్ లేట్గా వస్తున్నాయి, ఫ్యాన్స్ నిరాశ చెందుతూ ఉన్నారు. ఈ ఒక్క సినిమానే కాదు, చాలా సినిమాలు తీసుకుంటే అప్డేట్స్ లేట్గా వస్తున్నాయి. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటే? మొన్నటిదాకా అట్లాగే అన్నారమ్మా, కానీ పాట చూసావుగా, ఆ పాట ప్రతి రింగ్ టోన్ అయింది. స్టెప్పులు బాగోపోయినా కానీ పాట బాగుంది. సేమ్ ఇదే పరిస్థితి, ఇప్పుడు స్టెప్పులు బాగుంది. ఓకేనా, ఎనమాల పాట హోలీ హోలీ అన్నట్టుంది. ఆ పాట అర్థం కావట్లేదు. ఇవాళ హోలీ పండుగ ఎప్పటికీ ఆ మూమెంట్కి వెళ్ళిపోయింది ఆ పాట కూడా. ఓకేనా, ఆ మూమెంట్ పోవడానికి ఏంటంటే స్టెప్పులు ఆయన లుక్ బాగుంది అన్న ఫీలింగ్లో ఫ్యాన్స్ ఉండారు. దాని పరంగా ఈ పాట కూడా ఉండిద్దని మేము. అయితే మెగా ఫ్యామిలీకి చాలా కలిసి వస్తుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హిట్ అవుతుంది అంటున్నారు? సంవత్సరం ఆంజనేయుల స్వామి సంవత్సరం అంటమ్మా 2026. అదే మూమెంట్ చిరంజీవి గారికి కలిసి వస్తుంది. ఆయన ఎక్కువగా ఇష్టపడేది, వాళ్ళ కుటుంబం ఎక్కువగా ఇష్టపడేది ఆంజనేయ స్వామి అని చెప్పేసి అంటే విన్నాను నేను. అదే మూమెంట్ కలిసి వస్తుంది, అదే విధంగా కలిసి రావాలి అని మేము బాలయ్య అభిమాని అయినా కానీ మేము కోరుకుంటున్నాం. డెఫినెట్లీ 100% హిట్ అయితే. సో దాదాపు 10 అవర్స్లో 10 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయినట్టు అనిపిస్తుంది. రామ్ చరణ్ అంటే నీకు ఇష్టమా? అవును. ఇంతకుముందు సాంగ్స్ ఏమన్నా చూసావా చరణ్వి? అవును. ఏం చూసావు? నాటు సాంగ్ చూసాను. అవునా? క్రికెట్ అంటే ఇష్టమా నీకు? అవును. ఈ మూవీ అంతా క్రికెటే ఉంది కదా, సో నీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూస్తావా? అంటే డిపెండ్స్ ఆన్ ద రేటింగ్. యూ అంటే నేను ఒక్కడినే వెళ్ళి చూస్తే, నా ఫ్రెండ్స్తో U/A అంటే పేరెంట్స్తో వెళ్ళి చూస్తా. ఎందుకని రామ్ చరణ్ అంటే ఇష్టం నీకు? ఆయన ఐకానిక్ స్టెప్స్, హుక్ స్టెప్స్ చూసి, ఆయన డెడికేషన్ కూడా చూసి ఆయన నాకు నచ్చారు. అంటే మెగా ఫ్యామిలీలో ఉన్న ఫ్యాన్స్ ఏ ఫ్యామిలీలో లేరు, అది 100% చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్ళినా కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ తేజ్ గారు, వాళ్ళ ముగ్గురు తర్వాతే ఇంకా ఏ హీరోనైనా ఎంకరేజ్ చేస్తారు. అంటే అలా అని అందరినీ చూడరు అనట్లేదు, చూస్తారు. కానీ వీళ్ళ ముగ్గురు సినిమాలు హిట్ చేసే పని పెట్టుకున్నది ఎవరంటే మన ఆంధ్రుడే. అది యూత్కి కావాల్సింది ఏంటంటే మంచి డ్యాన్సు, మంచి డైలాగు, మంచి ఎక్స్ప్రెషన్స్, మంచి స్టైల్స్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, స్టైల్స్ ఉంటాయి. రామ్ చరణ్ తేజ్ గారు ఉన్నారు, డ్యాన్స్ ఉంటుంది. చిరంజీవి గారు ఉన్నారు, ఇప్పటికీ గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తారు. కాబట్టి ఆ ఫ్యామిలీ తర్వాత ఇంకే ఫ్యామిలీ అయినా నేను అనుకుంటున్నాను. ఓకే, ఫైనల్గా సినిమా గురించి ఏమనుకుంటున్నారు? పెద్ద సినిమా గురించి ఈ సినిమా మళ్ళీ రామ్ చరణ్ తేజ్ గారికి హిట్ కొడుతుందండి ఖచ్చితంగా.